ఎంఆర్పిఎస్ మహాజన్ సోసైటీ పేరు తరపున ఉద్యోగ నమస్కారాలు. మరి ఈరోజు మేము పత్రికా సమావేశం పెట్టడానికి గల కారణం, ఆల్రెడీ ఉమ్మడి తూర్పుగోదావరిలో కోనసీమ కాకినాడ జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ పత్రికా సమావేశానికి మెయిన్ కారణం 2019 ఈ మధ్య 2024 ఎన్నికల హామీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి ఎమ్మెల్సీ ఇస్తాను, మాలలకి ఎమ్మెల్యేలు ఇచ్చాను, మాదిగలకి ఎమ్మెల్సీ ఇచ్చి సమన్వయం చేస్తానని 2 చేతులు పైకెట్టి విజయగర్వంతో వాగ్దానం చేశాడు రావులపాలెన్ని 2024 ఎన్నికలకి. ఆ ఎన్నికల హామీని నిలబెట్టుకోమని చంద్రబాబు నాయుడికి చాలా గౌరవంగా ఒక మర్యాదపూర్వకంగానే చెప్తున్నాం. మేము స్టార్ట్ చేసి 15 రోజులు అయింది. ఈ 15 రోజుల నుంచి ఏ విధమైన కదలిక వచ్చినట్టు కనిపించట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మీరు మహాకూటమి విజయానికి 4వ పిల్లరు ఎంఆర్పిఎస్ అని ప్రసారం చేసుకోగలిగారు, కార్యక్రమం చేసుకున్నారు. మాదిగలు రాజకీయ భవిష్యత్తు, ఆర్థిక స్వావలంబన, వర్గీకరణ ఫలాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగానే మీరు గతంలో వర్గీకరణ చేశారు. మరలా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాడని మాదిగలందరూ ఏకతాటి పైన 80% ఈరోజు మీకు ఓటేసి గెలిపించారు. మరి ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్న మీరు మాదిగలకి ఎమ్మెల్యే చేస్తానన్న మాట ఎందుకు మౌనం వేడారు? 2019లో 2014లో వస్తున్న మీకోసం యాత్రలో మీతో పాటు ఈ జిల్లా స్టార్టింగ్ నుంచి లాస్ట్ తుని వరకు నేనే మీతో తిరిగాను. ఈ ముమ్మడేశ్వర సుబ్బారావు మాదిగ ఆ రోజు మీపై ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మీ మీద దండయాత్ర పడించాను. ఆ రోజు హామీ ఇచ్చారు, ఈసారి ఎమ్మెల్యే ఇవ్వలేకపోయినా ఎమ్మెల్యే చేస్తానని. అది మోసం చేశారు. మరలా ఇప్పుడు కోనసీమ ఉమ్మడి తూర్పుగోదావరి ఉన్న మాదిగ రాజకీయ నాయకులు కూడా పార్టీలో ఉన్న వ్యక్తులందరూ అన్నని కృష్ణమాది గారిని కలిశారు. అయ్యా, రాజకీయ భవిష్యత్తు కోల్పోతున్నాం, ఎమ్మెల్సీ కానీ ఇటు గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కానీ అక్కడ ఇప్పించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2024 ఎన్నికల హామీ మరలా మోసం చేసేలా ఉన్నాడని మళ్ళీ వచ్చినప్పుడు ఆయనకి విన్నవించారు. అన్నగారు స్పష్టంగా 29 విజయవాడ సుబ్బారావు తీసుకురండి మాట్లాడదామని ఎన్నికల హామీ ఆయన ఇస్తే ఆ ఎన్నికల హామీ క్లిప్పింగ్లు పెట్టుకొని మీరు ఎక్కడ కూడా గ్రామాన మండలాల నిమిత్తం ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేయండి అని మాకు ఇన్ఫామ్ చెప్పడం, నేను తొందరలో ఈ ప్రెస్ మీట్లు మీరు పెట్టుకుంటే క్రమంలో నేను మధ్యలో యాడ్ అవుతాను. మనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇంకా ఈ రాష్ట్రంలో వేయాల్సిన హామీలు చాలా ఉన్నాయి. మనం తొందరగానే ప్రజాస్వామిక సమస్యల మీద ముందుకెళ్ళే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తూ నిలదీయండి అని ఆయన చెప్పడం, మేము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాల్సింది ఎవరంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేసి ఎక్కుతున్న మీరు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకోకపోతే ఏ మాలలేనా, మాదిగలు ఓట్లు కావా, మాదిగలకి రాజకీయానికి పనిచేయరా? ఈవేళ అంబేద్కర్ వాదంతో మాట్లాడుతున్న మా మాల సోదరులకి మీకు ఎమ్మెల్యే ఇచ్చినా సర్పంచ్ ఇచ్చినా మేము అన్నదమ్ములాగా మీకు కలిసి ఓట్లేసి నెగ్గిస్తున్నాం. మేము మాకు చీట్లు ఇస్తే ఇప్పించే బాధ్యత పెద్దన్నల పాత్ర పోషిస్తున్న మాల మేధావులది, నాయకులది కూడా. ఎవరినైతే రేపు స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం తీసుకుని మాదిగలకి ఇస్తున్న ఆమె నిలబెట్టుకోకపోతే రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమికి గుణపాఠం చెప్తాం. మాకంటూ పార్టీ ఉంది, మాకంటూ మహాజన సోసైటీ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలను కలిపికెళ్ళే పార్టీ ఒకటి మందకృష్ణమాయ గారు పెట్టారు. కానీ మందకృష్ణమాయ గారు ఇచ్చిన మాట మాదిగ జాతి అభివృద్ధి కోసం. ఆయన మాట ఇచ్చారంటే మీకు వెనకాల తిరిగి మీకు నాయకత్వం చేపిస్తే 2014 ఎన్నికలైన తర్వాత కృష్ణమాదిగని ఎలా మోసం చేశారో మరలా అదే పరిస్థితిలో 2024 ఎన్నికలు మీరు నిలబెట్టుకోకపోతే మాదిగలేమి ఇదివరలో లేరు, రాజకీయ చైతన్యవంతులు అయ్యారు. మరి ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నాయకుడు బొచ్చే చౌదరి గారు మొదలుకుంటే, జ్యోతి నెహ్రూ మొదలుకుంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాదిగల దృష్టిలో కనిపించట్లేదా? కనీసం పార్టీ పదవుల్లో, చిన్న నామినేట్ పదవుల్లో కూడా మాదిగల్ని రాజకీయ నాయకులుగా చేయడానికి అది మీరు మాలల్లో భయపడుతున్నారా? మాదిగలు ఓట్లు కాదా? రేపొద్దని మీరు నిలబడి కార్పొరేట్ మొదలుకుంటే సర్పంచులు, మీ ఎమ్మెల్యేల వరకు మిమ్మల్ని ఓడించడానికే నడుంగడి బిగిస్తాం. ఇది హెచ్చరిక, ఇది మా డిమాండ్ కూడా, ఒక అల్టిమేటం. మమ్మల్ని ఎమ్మెల్సీ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి గుణపాఠం చెప్తాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు,
బీజేపీ ఉంది. మీరందరూ కలిపి ఆలోచన చేసుకుని రేపు గన్నవరంలో జరుగుతున్న రాబోయే ఎలక్షన్కి ఎమ్మెల్యే సీటు కానీ, ఇవాళ గన్నవరం ఇన్ఛార్జి కానీ మాదిగలకి ఇస్తాను ఎమ్మెల్సీ మాట నిలబెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ సమాధి కడతాం. ఇది గ్రామ తిరిగి చైతన్యం చేసి సభలు పెట్టబోతున్నాం. మేము నిర్ణయం మారకపోతే, మాకు ఎమ్మెల్సీ ఇస్తానని మీరు హామీ ఇవ్వకపోతే ఎవరెవరో పేర్లు పార్టీ మొదలెట్టు కానీ జెండా కూలీలుగానే ఉన్నారు. ఏ ఒక్క నాయకులు మీరు కౌన్సిలర్ చేశారు, మున్సిపల్ చైర్మన్ చేశారు, ఎవరో ఒకరు ఇద్దరు ఒక ముగ్గురు మాత్రం చేశారు. అది రాజకీయ పరంగా ఏరియాలో ఉన్న సీట్లను బట్టి ఇవాళ బుచ్చే చౌదరి లెట్టలు కానీ, అక్కడ జ్యోతి నెహ్రూ కానీ, ఇవాళ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన వాసి గారు కూడా గమనించాలి. మీ వెనకాల తిరుగుతున్న మాదిగ నాయకులకి మీరు ఏ పదవులు కట్టబెట్టారు, పార్టీ పదవులు ఏమి ఇవ్వగలిగారు, నామినేట్ పదవులు ఏమి ఇచ్చారు అంటే వీళ్ళు అడగరు, మౌనంగా ఉంటారు. వీళ్ళ వెనకతలో శక్తి ఉంది. అదే మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్. మీకు రాజకీయ పార్టీ ఓట్లు కావాల్సినప్పుడు ఎంఆర్పిఎస్ కావాలి. మాదిగలు సైతం చేసి ఓట్లు వేయించాలి. మరి మందకృష్ణ మాదికి ఇచ్చిన డిమాండ్ని పట్టించుకోకపోతే ప్రతి ఎమ్మెల్యేకి గుణపాఠమే. మేము ఇప్పటిదాకా మర్యాదగా రిక్వెస్ట్గా చెప్తున్నాం. రేపటి నుంచి రిక్వెస్ట్లు ఉండవు. కృష్ణమాదిగా తొందరలో 7వ తారీఖు పత్రికా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మరలా చెప్తున్నాం, మీరు ఎన్నో హామీలు ఎన్నో మరి ఇది మోసం అనుకుంటాం. మేము 2014 ఎలక్షన్లో మాట ఇచ్చి మోసం చేశారు. మరలా ఇవాళ 2024లో మీరు పూర్తి హామీ ఎన్నికల మీది వేదిక మీద గర్వంగా చెప్పావు. ఏమని మాలలకు ఎమ్మెల్సీ ఇచ్చాను, ఈసారి మాదిగలకి ఎమ్మెల్యే ఇచ్చాను, ఎమ్మెల్సీ ఇచ్చి సమాయం చేస్తానని పెద్ద పెద్ద విజయగర్వంతో 2 చేతులు పైకెత్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2 చేతులు పైకెట్టిని దేవుడి సంగ చూస్తున్నాయి. మాదిగలు మోసం చేసిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు బాగుపడరు. మాదిగ రాజకీయ నాయకులు శ్రమతో కష్టపడి కార్యకర్తలుగా బతుకుతున్నారు. మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితులు లేరేనా? ఏ స్థాయి నాయకత్వం మీరు ఏ సర్పంచ్కి అవకాశం ఇచ్చారు, ఏ సర్పంచ్ చేశారు? ఇవాళ బుచ్చే చౌదరి గారు మీకు వేదిక పరంగా చెప్తున్నాం, మీరు ఇంత సీనియర్, 40 ఏళ్ళు సీనియర్, ఏ మాదిగోని అభివృద్ధి చేసి నామినేట్ పదవి ఇచ్చారు మీరు? వాళ్ళు మీరు వెళ్ళి సీనియర్లుగా చంద్రబాబు నాయుడు ఒప్పించలేరా? వీళ్ళ జ్యోతులు వెళ్ళి ఒప్పించలేడా? అని మాదిగలు నష్టపోయారు, మాదిగల పరిస్థితి ఇదని ఇవాళ ఇంత పరిస్థితుల్లో చేస్తున్నా మీకు మీ స్థానిక సంస్థలు మీకు ఎదురు తిరుగుతాం. రేపొద్దున మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రాజకీయ నాయకులారా, ఆల్ పార్టీస్లో ఉన్న మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, ఎన్నాళ్ళని బారిసిల్లా బతుకుంటారు, తిరగబడి మాట్లాడండి. మీ వెనకతలో మాదిగ జాతిలో శక్తి ఉంది. అదే మందకృష్ణ మాదిగ. మీకు అక్కడ స్థానం కాకపోతే రండి, మహాజన సోషలిస్ట్ పార్టీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల పేదలను కలుపుకుని పోవడానికి ఒక పార్టీ పెట్టారు. మనకు పార్టీ భవిష్యత్తు ఉంది. కానీ మీరు 30-40 ఏళ్ళు సీనియర్లుగా మీరు ఏ విధమైన పదవులు నోసుకోవట్లేదు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలందరికీ రిక్వెస్టు, విజ్ఞప్తి, బుచ్చే చౌదరి గారు, జ్యోతి నెహ్రూ గారు, ఈ జిల్లాలో మిగిలిన సీనియర్లు మీరిద్దరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పకపోతే మాదిగల గురించి చెప్పేది ఎవరు? మిమ్మల్ని రేపొద్దున మీ నియోజకవర్గాల్లో మాదిగలు తిరుగుబాటు పొందకుండా గుర్తించుకోండి.